కొద్దిసేపటి అంబటి రాంబాబుని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య అతనిపై రాళ్లు కోడిగుడ్లు వర్షం కురిచిన పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూడా అంటే ఏదైతే పోలీసులకు సంబంధించి వైట్ ప్లేట్లు ఉంటాయో రక్షణ కవచంగా ఉన్న ప్లేట్లన్నింటినీ కూడా అంబటి రాంబాబు నుంచి లోపలికి పెట్టి చుట్టూ ఆయనకి సంబంధించి బాడీ మొత్తం కూడా చుట్టూ కప్పి మరీ రాంబాబుని వజ్ర వాహనంలో ఎక్కించారు. నల్లపాడు సిఐ వంశీ నేతృత్వంలో కూడా ఈ అరెస్టు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే నల్లపాడు సిఐ ఎస్ఐ నేతృత్వంలో కూడా పలు కేసులు ఆయనపై నమోదు చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై అనేక కేసులు నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి నిరసనగా కూడా అంబటి రాంబాబుని కొద్దిసేపు క్రితమే నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు సిఐ వంశీధర్ నేతృత్వంలో కూడా ఆయన అరెస్ట్ చేశారు. అంతకుముందు ఒక్కసారిగా అంబటి రాంబాబు నివాసంపై రాళ్ల దాడి కోడిగుడ్లతో కూడా వర్షం కురిచిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు పోలీసులు భారీ స్థాయిలో కూడా అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో చేరుకున్నారు. అయితే అంబటి రాంబాబుని ప్రస్తుతం అరెస్ట్ చేసినప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళినప్పటికీ కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు నేతలు మోహరించున్నారు. పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య కూడా అంబటి రాంబాబుని వజ్ర వాహనం ఎక్కించి అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే అంబటి రాంబాబుపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబుకు సంబంధించి కూడా రేపు ఉదయం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారా లేకపోతే డాక్టర్లే నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించి ఏర్పాట్లు చేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు అంబటి రాంబాబుకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు నివాసం వద్ద సాయంకాలం 5 గంటల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీ స్థాయిలో కార్యకర్తలు నేతలు అభిమానులు భారీ స్థాయిలో తరలించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికే వచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు గుంటూరు వెస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన రాళ్ల దాడిలో ఆయన తలకి స్వల్ప గాయమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా రాంబాబుని బయటికి తీసుకొస్తారు అనే ఒక్క నేపథ్యంలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాహనం చుట్టుముట్టిన పరిస్థితి కనిపించింది. లైట్లన్నీ ఆపివేసి మరి పోలీసులు అయితే వజ్ర వాహనం ఎక్కించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే అంబటి రాంబాబుని గుంటూరు ఆయన నివాసం నుంచి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్కి అత్యంత భద్రత నడుమ ఆయనైతే మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతోంది. అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్లడాన్ని టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే పోలీసుల తీరు పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా దాదాపుగా 1.5-2 గంటల నుంచి కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీవీ స్క్రీన్పై కూడా మనం చూసుకోవచ్చు భారీ స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు నేతలు మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అంబటి రాంబాబు సతీమణి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయటం, మరొక వైపు ఇక్కడ అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం అంబటి రాంబాబు నివాసం వద్ద కొనసాగుతోంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనే ఉద్రిక్తతతో పాటు పోలీసులు కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో కూడా మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివ, మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇంకా కూడా టీడీపీ శ్రేణులు అలాగే వైసీపీ శ్రేణులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి. మరి పరిస్థితి అంతా కూడా పోలీసులు అండర్ కంట్రోల్లోకి వచ్చడానికి ఎంత టైం పట్టొచ్చు? మనం చూసుకోవచ్చు ఒకవైపు పోలీసులు భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు, ఇంకొక వైపు నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు అయితే వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఉద్రిక్తత వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో సో రాంబాబుని అరెస్ట్ చేశాం, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారమే అతన్ని అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా సాయంకాలం 5 గంటల నుంచి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఈ స్థాయిలో ఇక్కడికి మోహరించడం క్షణక్షణం ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత పూర్తి స్థాయిలో యథాస్థితికి రావాలంటే మాత్రం దాదాపుగా 2-3 గంటల పైగా కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాంబాబు నివాసం కార్యాలయం వద్ద రెండు కూడా ఎదురెదురే ఉంటాయి. భారీ స్థాయిలో కార్యకర్తలు మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలతో మాత్రం సంప్రదింపులు చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో రాంబాబుకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అనేది మాత్రమే ప్రధానంగా టీడీపీ నేతల శ్రేణుల డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం, మరొక వైపు పోలీసులకు సంబంధించి మోహరింపు, ఇంకొక వైపు రాంబాబు అరెస్టు. సో వెరసి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. సో రాంబాబు నివాసం కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే మాత్రం భారీ స్థాయిలో కూడా మోహరించున్నారు. భద్రతని పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే రాంబాబు వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. రాంబాబు వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శల వర్షాన్ని గుప్పించారు. మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు నివాసం వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. శివ, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా అంబటి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేతలు అయితే 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇప్పటికే అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చంటారు? అంటే ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. 24 గంటల్లోపు ఆయన క్షమాపణ చెప్పాలనేది టీడీపీ శ్రేణుల డిమాండ్గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలి. సో ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు ఉదయం కానీ అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కానీ ఆయన్ని న్యాయమూర్తి ఎదుట, అంటే రేపు ఆదివారం కాబట్టి ఖచ్చితంగా న్యాయమూర్తి నివాసంలో ఆయన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్కి తరలిస్తారా అనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతం రాంబాబు నివాసం వద్ద ఇంకా ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. సో ఇదంతా పూర్తి స్థాయిలో అదుపులోకి రావటం, కంట్రోల్ అవ్వటం అయితే మాత్రం కొంత సాధ్యమయ్యే పరిస్థితి కాదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే భారీ స్థాయిలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఆ పార్టీ నేతలు, శ్రేణులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు సాయంకాలం కంట, అంటే అంబటి రాంబాబుని ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లారు కాబట్టి 24 గంటల్లోపు అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు సాయంకాలంలోపు అంబటి రాంబాబుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన నివాసం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో టీడీపీ నేతలు, శ్రేణులు చేరుకున్నారు. అదే స్థాయిలో కూడా పోలీసులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ పోలీసులు నచ్చజెప్పి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాన్నంతా కూడా ఖాళీ చేపించాలనే ఉద్దేశంతో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఈ ఏరియా మొత్తం కూడా విద్యుత్తుని నిలిపివేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం విద్యుత్తుని, అంటే ముఖ్యంగా రాంబాబు కార్యాలయానికి సంబంధించి కూడా విద్యుత్తుని నిలిపివేశారు. సో విద్యుత్తు నిలిపివేయడం, అలాగే స్ట్రీట్ లైట్లు కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో కొద్దిసేపట్లోనే పోలీసులు ఇక్కడి నుంచి అందరినీ తరలించి ఆయన్ని అంబటి రాంబాబుకు సంబంధించి పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేశారు దాన్ని, అంటే పోలీసులు మాకు ఒప్పజెప్పాలనేది టీడీపీ కార్యకర్తల డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఒక 5 నిమిషాలు ఆగండి. వాడిని కొత్త వాళ్ళు కొట్టినా మాట్లాడదాం. ఒక 5 నిమిషాలు హరికృష్ణ మనం చూసుకోవచ్చు. రాంబాబు సంబంధించి కూడా ఉద్రిక్తత వాతావరణం, ఆయన
విద్యుత్ నిలిపివేశారు. ఎఫ్ఐఆర్ నలుగురు పేర్లు అక్కడ పేరు తీసుకెళ్ళి మిగతా మిగతా వాళ్ళంతా వచ్చేవాళ్ళ సో మొత్తం చాలా మందికి సంబంధించి కూడా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులు నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నలుగురు నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఒక్కరిని మాత్రమే తీసుకువెళ్లారనేది టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. సో రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకవైపు విద్యుత్తు నిలిపివేయటం, మరొక వైపు పోలీసులు లాఠీ చార్జ్ కొనసాగటం, కార్యకర్తల్ని నేతల్ని ఇక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నం. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. పోలీసులు భారీ స్థాయిలో కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలైతే మాత్రం అంబటి రాంబాబు వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు పోలీసులకు సంబంధించి కూడా చల్లా చెదురు చేసి అందరినీ ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కార్యకర్తలు మాత్రం ఆగ్రహాన్ని ఏమాత్రం కూడా చల్లారుకుంటున్న పరిస్థితి కనిపించలేదు. పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంలో చూసుకోవచ్చు పోలీసులకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు నచ్చజెప్పి శాంతి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం, మరొక వైపు కార్యాలయాన్ని దగ్ధం చేసే ప్రయత్నం కొనసాగిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం అయితే కార్యకర్తలు నేతలు కూడా మనం లైవ్ ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, మైకు లాక్కునే ప్రయత్నం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పాలనేది వారి డిమాండ్. కానీ ఈ రకంగా వ్యవహరించడాన్ని కూడా ఇటు పోలీసు అధికారులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులకు సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు, ఇక్కడి నుంచి ఖాళీ చేయాలనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం కొంత విమర్శలు కూడా జావిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కార్యకర్తలు నేతలకు సంబంధించి సముదాయించే ప్రయత్నం జరిగింది. ఇంకొక వైపు పార్టీకి సంబంధించిన జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే పూర్తి స్థాయిలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలనేది వారి డిమాండ్ కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. క్షణానికి సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనే పరిస్థితి కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. శివ, మనం చూస్తూ ఉన్నాం అక్కడ కొందరు నేతల మధ్య కూడా డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు అంబటి ఇంటి వైపు కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. అయితే పోలీసులు అదంతా అదుపు తెచ్చేందుకు ఎంతమంది మోహరించారో, అసలు అక్కడ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు నిప్పు పెడుతుండగా? అయితే చూసుకోవచ్చు పోలీసులు అయితే మాత్రం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పోలీసులు ఎంత నచ్చజెప్తున్నా కానీ వారైతే మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక దశలో విద్యుత్తు నిలిపివేసి మరి కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేసిన పరిస్థితి. కానీ పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో ఉన్నారు, కానీ అందుకు తగ్గట్టుగా పోలీసులు ఇక్కడ తక్కువ మంది ఉండటం ఒక కారణం కూడా చెప్పచ్చు. అయితే ఒకవైపుకి భారీ స్థాయిలో పోలీసులు ఉన్నప్పటికీ కంట్రోల్ చేయడం అనేది కొద్ద కత్తి మీద సాముగా మారిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు, ఉదయం నుంచి జరిగిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, సో టీడీపీ వైసీపీ రెండు పార్టీలకు సంబంధించి కూడా పెను దుమారం లేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ పెను దుమారానికి సంబంధించిన జరిగిన పరిణామాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం, అంటే టీడీపీ నేతలకు సంబంధించి చర్చలు జరిపి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఒకవైపు కొనసాగుతోంది. ఇంకొకవైపు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం, ఇంకోవైపు ఇక్కడి నుంచి జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం మాత్రం ప్రస్తుతం కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ప్రధానంగా కారణంగా కనిపిస్తూ ఉంది. శివ, రిపోర్టింగ్ ని సైతం కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు, మైక్ లాకొని రిపోర్టింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానంగా వాళ్ళు వినిపిస్తున్న మాట ఏంటి?
అంటే ప్రధానంగా చూసుకుంటే రాంబాబుని అరెస్టు చేయకుండా తమకు అప్పగించాలనేది కార్యకర్తలు నేతలు డిమాండ్ చేస్తున్న అంశంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు అనేది వారు చెప్తుంది. అయితే మనం లైవ్ చెప్పే సమయంలో కూడా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అడ్డుకోవడానికి కారణం ఏంటంటే మొత్తం 4 నిందితులుంటే ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, మిగిలిన 3 నిందితుల్ని వదిలేశారు. సో ఆ 3 నిందితుల్ని ఎందుకు వదిలేశారు, అలాగే రాంబాబుకు సంబంధించి తమ అధినేతపై ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే అంటే సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో కూడా చెప్పడానికి వీలేని రీతిలో ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఖచ్చితంగా మాకు అప్పచెప్పాలనేది వారు చెప్తున్న విషయం. సో ఇప్పుడు అంబటి రాంబాబు నివాసంలో మరికొంతమంది అంటే ఏదైతే దాని నుంచి మనం చెప్తున్నామో దాదాపుగా 4 ఉన్నారనేది. సో ఇప్పటికీ ఒకరిని అరెస్ట్ చేశారు, మిగిలిన వారిని లోపల ఉన్నవారిని కూడా తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు వాహనాన్ని వజ్రా వాహనాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ వాహనంలో మరికొద్ది సేపట్లోనే మిగిలిన నిందితులను కూడా ఇక్కడి నుంచి అంటే లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే లోపల ఉన్న ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కొనసాగుతోంది. ఒకవైపు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, భారీ స్థాయిలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించున్నారు. నేతల్ని కార్యకర్తల్ని ఎవరికి రాకుండా ఒకవైపు, ఇంకొక వైపుకు సంబంధించి లోపల ఉన్నవారికి రక్షణ కవచంగా ఉంటూ కూడా వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం అయితే పెను దుమారాన్ని రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. సో పోలీసులు భారీ స్థాయిలో కూడా మోహరించడం, అలాగే లోపల మొత్తం 4 ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 4 అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందాక వాహనానికి సంబంధించి రాంబాబు ఒక్కడే పోలీసులు అదుపులో తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇంకా లోపల కొంతమంది ఉన్నారు, ఒక 2-3 ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఆ 2-3 కూడా ఇప్పుడు పోలీసు వజ్రా వాహనంలో తరలించేందుకు వాహనాన్ని మరొకసారి కూడా తీసుకొచ్చారు. సో ఇందాక కొంతమంది టీడీపీ నేతలు మన మైకుని అంటే ఏదైతే చెప్పాలనుకున్నాను అడ్డుకొని లోపల ఉన్న నేతల్ని ఎందుకు 4 ఉంటే ఒకరిని అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో పోలీసులు కూడా దానికి సంబంధించి ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా పాల్పడితే ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి, దాంట్లో ఎక్కడా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు అనేది పోలీసుల వర్షన్గా కనిపిస్తాం. సో దాంట్లో భాగంగానే మిగిలిన నిందితులకు సంబంధించి కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు పోలీసు అధికారులకు సంబంధించి భారీ స్థాయిలో మోహరింపు ప్రక్రియ, ఇంకొక వైపు అరెస్టుల ప్రక్రియ, మరొక వైపు కార్యకర్తల్ని నేతల్ని అడ్డుకునే ప్రయత్నం. సో వెరసి మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు ఇందాక మనం చూసుకోవచ్చు, రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే సమయంలో కూడా ఒక్కసారిగా కోడిగుడ్లు రాళ్ళు విసిరేసిన పరిస్థితి కూడా కనిపించింది. కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా ఆ టైంలో చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే మిగిలిన నిందితులను కూడా పోలీసులు మొత్తం ఈ కేసులో 4 వరకు నిందితులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో 4 నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో వారి కోసమే ఈ వాహనాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. సో ఓవరాల్గా మొత్తం అంబటి రాంబాబు చేసిన వ్యవహారానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విమర్శల వర్షంతో పాటు టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంకాలం 5 గంటల నుంచి కూడా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. శివ, మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే మిగతా వారిని తీసుకురావడానికి కూడా వజ్ర వాహనం అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే పోలీసులు 3 పనులు, అటు కార్యకర్తలను అదుపు చేయడం, మరోవైపు వారికి రక్షణ కలిగించడం, ఇటు అంతా బందోబస్తు ఏర్పాటు చేయడం, మొత్తంగా కూడా 3 పనులు చేస్తూ ఉన్నారు. అయితే 24 గంటల్లోగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. ఇప్పటికే అటు అంబటిని అరెస్ట్ చేసిన అనంతరం ఆయన ఇంటికి నిప్పు కూడా పెడుతూ ఉన్నారు. మరోవైపు లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ భార్య అయితే రక్షణ కల్పించాలంటూ కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఇంట్లో? సో మొత్తం మీద అయితే ఇంటికి సంబంధించి దాదాపుగా ఒక 5 నుంచి 8 మంది ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వారిలో ఎంతమంది ఇంట్లో ఉన్నారనే విషయాన్ని మనం పక్కన పెడితే
ఖచ్చితంగా నిందితులకి సంబంధించి ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో సో ఆ నిందితులుగా ఉన్న వ్యక్తులని అరెస్ట్ చేయాలనేది మాత్రమే ప్రస్తుతం పోలీసుల వర్షన్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం 3 నుంచి 4 నిందితులు ఉన్నారు కాబట్టి వారిలో ఒక అంబటి రాంబాబుని ఇప్పటికే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మిగిలిన 3 నిందితులను కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లేందుకు పోలీసులు వజ్రా వాహనాన్ని తీసుకొచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఒకవైపు పోలీసులు కార్యకర్తల్ని సముదాయించడం, వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేయటం, ఇంకొక వైపు ఇక్కడ ఎటువంటి వివాదాస్పదం కానీ లేకపోతే దాడులు కానీ లేకపోతే జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయటం, ఇంకొక వైపు కార్యకర్తలకి సంబంధించి నేతలకి సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం, ఇట్లా వెరసి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పోలీసులు తీవ్ర స్థాయిలో కూడా ఇదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి బట్ రాంబాబు వ్యవహారానికి సంబంధించిన పరిణామాల్లో మొత్తం నిందితులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాహనం చుట్టూ టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా చూడొచ్చు. ఒక్కసారిగా కూడా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. వాహనం చుట్టుముట్టి దాడి చేసే విజువల్స్ లో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై పోలీసులు లాఠీ చార్జ్ కూడా యూజ్ చేసే సిచువేషన్ అక్కడ ఉంది. ఖచ్చితంగా వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు చూసుకోవచ్చు, ఏదైతే 3 నిందితులున్న వాహనాన్ని అయితే పోలీసులు బందోబస్తు మధ్య వెళ్తుంది. కానీ కార్యకర్తలు నేతలైతే మాత్రం అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే లాఠీ చార్జిని కూడా పోలీసులు ప్రయోగించారు. సో మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితా 4 ఉన్నారో మొత్తం ఒకసారి అంబటి రాంబాబుని, రెండోసారి మిగిలిన 3 నిందితుల్ని కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని ఎక్కడ ఇటువంటి విపత్కరమైన పరిస్థితులను కూడా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఒకవైపు శాంతి భద్రతల్ని కాపాడుతూ ఇంకొక వైపు ఎవరిపై కూడా దాడులు కానీ లేకపోతే ఇది కాకుండా చూసే ప్రయత్నం చేయటం, ఇంకొక వైపు ఎవరైతే వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం. అంటే ప్రధానంగా వారు చెప్తుంది ఏంటంటే తమ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి, తమకి అప్పజెప్పాలి, అరెస్టు చేయటం కాదు అనేది వారు చెప్తున్న డిమాండ్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు ఎపిసోడ్ అయితే సాయంకాలం 5 గంటల నుంచి కూడా కొంత ఉద్రిక్తత వాతావరణానికి జావు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం 4 నిందితుల్ని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. శివ, సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ నైట్ అంతా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అయ్యే విధంగానే కనిపిస్తుంది, అలాగే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అంబటి రాంబాబు సతీమణి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయటం, ఇంకొక వైపు అంబటి రాంబాబుకు సంబంధించి అరెస్ట్ చేసి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లటం, టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఆయనపై రాళ్ల దాడి చేయటం, లేకపోతే మిగిలిన విషయాలు చేయటం కానీ కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఖచ్చితంగా మొత్తం ఈ ప్రాంతం అంతా క్లియర్ అయ్యి పోలీసుల ఆధీనంలోకి వచ్చే వరకు 3-4 గంటల పైగా కూడా సమయం పట్టే అవకాశం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కడైతే జరిగిన దానికి సంబంధించి చాలా చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఒక్కసారిగా భారీ స్థాయిలో నేతలు కార్యకర్తలు వచ్చిన ఒక దశలో నిప్పు పెట్టినా, ఇంకో దశలో రాళ్లు వేసినా కానీ సమయంతో మాట్లాడుతూ కార్యకర్తలు నేతలకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మధ్యాహ్నానికి సంబంధించి వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. సో సాయంత్రానికి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సమయానికి తక్కువ మంది, అంటే దాదాపుగా 100-200 మందికి వచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాంతాన్ని దాదాపుగా పూర్తి స్థాయిలో యథాస్థితికి తీసుకురావడానికి మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయం వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే కొద్దిసేపు క్రితమే రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సమయంలో కూడా ఇక్కడ మనం ఏదైతే విజువల్స్ చూసుకుంటున్నామో అక్కడ నిప్పు పెట్టి దగ్ధం చేసే ప్రయత్నం జరిగింది. సో అక్కడ
పార్టీ కార్యాలయం ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించిన పార్టీ కార్యాలయం కాబట్టి ఇది కార్యాలయంలో నిప్పుబెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. కిటికీతో పాటు కొంత ఫర్నిచర్ కూడా లోపల దగ్ధమైనట్లు కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదానికి మామూలుగా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారే పరిస్థితికి కేంద్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంబటి రాంబాబుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయనపై అనేక సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తప్ప టోటల్ మంత్రివర్గం మొత్తం కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవడం పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ నిరసనలకి పిలుపునివ్వబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మరింత సమాచారం కోసం మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.